యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం రైతాంగాన్ని నిండా ముంచింది. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో కుండపూతకు వరి ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వలు మూలుగుతుండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. నశించాలి రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి. జిందాబాద్ 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 జిందాబాద్. కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని వెంటనే. తడిసిన ధాన్యాన్ని సిపిఎం నేతలు పరిశీలించారు. నష్టం వివరాలను అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వడ్లు మొక్కజొన్నల కొనుగోలులో తెలంగాణ సర్కార్ విఫలమైందని, రైతుల పట్ల నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని వెంటనే. నశించాలి రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి. జిందాబాద్ 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 జిందాబాద్. కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని వెంటనే. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం రైతాంగాన్ని నిండా ముంచింది. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో కుండపోతకు వరి ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వలు మూలుగుతుండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని వెంటనే. నశించాలి రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి. జిందాబాద్ 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 జిందాబాద్. కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని. సిపిఎం నేతలు పరిశీలించారు. నష్టం వివరాలను అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వడ్లు మొక్కజొన్నల కొనుగోలులో తెలంగాణ సర్కార్ విఫలమైందని, రైతుల పట్ల నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి, జిందాబాద్ జిందాబాద్. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం రైతాంగాన్ని నిండా ముంచింది. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో కుండపోతకు వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుండి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానైతే ఇప్పటికే వాగులు వంకలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కళ్ళాలలో పోసినటువంటి ధాన్యం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం ఏదైతే పంతంగి గ్రామంలో గత రాత్రి ఎదురుగాలతో కురిసినటువంటి భారీ వర్షం పడడంతో అయితే అక్కడ ఉన్నటువంటి చెట్లు అక్కడ రోడ్డుకు అడ్డంగా పడినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐకేపీ సెంటర్లలో పోసినటువంటి ధాన్యం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే నెలలు గడుస్తున్నా కానీ ధాన్యం ఇంకా వర్షాలు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది. సీజన్ స్టార్ట్ అయినా కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇంకా మగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ అక్కడ సిపిఎం నాయకులు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటే ధాన్యం కొనుగోలులో ఇప్పటికే ప్రభుత్వం విఫలమైందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే వాస్తవానికి నెలలు గడుస్తున్నా కానీ ఇంకా కూడా ఎక్కడేసినా గొంగడి అక్కడ అన్న చందంగానే ప్రభుత్వం తీరు అక్కడ కనిపిస్తుందంటూ ఈ విజువల్స్ యొక్క ఉదాహరణ కూడా చెప్పొచ్చు లక్ష్మి. ప్రధానంగా ఏదైతే తరచు అంటే వర్షాలు సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే పలు చోట్ల ఇంకా కూడా ధాన్యం రాసులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తక్షణమే కొనుగోలు చేయాలి, మొలకలెత్తున్నటువంటి ధాన్యాన్ని, రంగు మారినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది లక్ష్మి. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. నశించాలి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని వెంటనే. జిందాబాద్ 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 జిందాబాద్
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు